వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న వీఆర్ఏల జీతాలను చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ శాఖల్లో విలీనమైన 15,560 మంది రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరీ పోస్టుల ద్వారా పనిచేస్తున్న వారందరికీ పెండింగ్ లో ఉన్న 7 నెలల వేతనాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను సీసీఎల్ఏ ఆదేశించారు. ఈ మేరకు మెమో జారీ చేశారు. జీవో నంబర్ 81, 85ల ద్వారా వివిధ శాఖల్లో గ్రేడ్ సర్వీసెస్, రికార్డ్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. వారందరికీ రెగ్యులర్ పే స్కేల్ ని అమలు చేయాలని నిర్ణయించారు. కొన్ని నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వీఆర్ఏలకు కొత్త ప్రభుత్వ నిర్ణయంతో ఉపశమనం లభించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోరాడి ఉద్యోగాల క్రమబద్ధీకరణ సాధించుకున్న వీఆర్ఏలు దాని ప్రయోజనాలను పొందకపోగా జీతాలు కూడా అందలేక అల్లాడుతున్నారు. సూపర్ న్యూమరీ కింద పోస్టులు సృష్టించి ఇతర శాఖల్లో వీఆర్ఏలను సర్దుబాటు చేసింది గత ప్రభుత్వం. వారికి జాబ్ చార్టును ఖరారు చేయలేదు. ఉద్యోగ గుర్తింపు నెంబర్ కూడా ఇవ్వలేదు. దీంతో పేరుకు ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ నెల నెలా వేతనం కానీ ఇతర భత్యాలు కానీ అందడం లేదు. జీతంతో పాటు ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం 80 రోజుల పాటు సమ్మె చేసిన కాలానికి సంబంధించిన వేతనం కూడా ఇప్పటికీ అందలేదు. దీంతో 16,000 మంది పూర్వ వీఆర్ఏలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు 4,000 మంది వీఆర్ఏలు సర్దుబాటు పోస్టుల కోసం నిరీక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 20,555 మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ఎన్నికల ముందు హడావిడిగా నాటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు వీఆర్ఏలను వారి విద్యార్హతలను బట్టి 3 కేటగిరీలుగా విభజించి వివిధ డిపార్ట్మెంట్లలో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్లు, చైర్మన్ పోస్టులు నియమించింది. కొందరిని మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లుగా, మిషన్ భగీరథలో హెల్పర్లుగా పోస్టింగ్లు ఇచ్చారు. అయితే వీఆర్ఏలకు ఇతర శాఖల్లో పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పటికే ఆ శాఖల్లో పనిచేస్తూ ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారు తప్పుపట్టారు. ఈ నియామకాలపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వీఆర్ఏల విలీనం, ఇతర శాఖల్లో వారి సర్దుబాటుకు సంబంధించిన జీవో 81, 85లను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇంతలోనే ఎన్నికలొచ్చాయి. దీంతో వారి పరిస్థితి రెండింటి చెడ్డ రేవడిలా తయారైంది. ఇప్పుడు వారి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది.